హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనం ఒక హెచ్పి మానిటర్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో నేను కూడా ముందుగా మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూతో పాటు వీడియోని అయితే ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను మానిటర్ బై చేశాక 2 మంత్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఎందుకంటే నేను ముందుగా వీడియోని అయితే మనకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో అయితే వెళ్తుందనమాట. ఎందుకంటే మనకి మన ఛానల్లో ఎటువంటి వీడియో చూసినా మన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మనీ ఎర్నింగ్ యాప్స్ చూసినట్లయితే పేమెంట్ ప్రూఫ్తో ఉంటుంది. సో ఈ మానిటర్ వచ్చేసరికి నేను ఫుల్గా యూస్ చేసిన తర్వాత మీకు రివ్యూ అయితే ఇస్తే బాగుంటుందని నేనైతే వెయిట్ చేశాను. సో మామూలుగా అయితే నేను 2 మంత్స్ అయితే వెయిట్ చేశాను. సో నేను మానిటర్ బై చేసిన తర్వాత సో నేను ఎంత కొన్నాను, సో ఎలా కొన్నాను, ఎంత తక్కువ రేటుకి కొన్నాను అని చెప్పేసి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ముందుగా అయితే మనం అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేద్దాం. అన్బాక్సింగ్ వీడియో చూసిన తర్వాత మనం సో దీని రివ్యూ గురించి అయితే మాట్లాడతాం. సో మధ్యలోనే దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఓకే మన కలర్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉందనేది మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలిగినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి మానిటర్ బాక్స్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. మనకి 20 KD మానిటర్ అని చెప్పేసి మనకి ఇంకా హెచ్పి అనే బ్రాండ్ లోగో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక స్టిక్కర్ బార్ కోడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వెనకాల కూడా మనకి మానిటర్ ఏ విధంగా ఉంటుందో అనేది కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీని ఎంఆర్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఏంటంటే ఈ ఎంఆర్పి అనేది మనకి మారుతూ ఉంటుందన్నమాట. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చేంజ్ అవుతుంది. సో మనకి చాలా డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ముందుగా అయితే మనం బాక్స్ని ఓపెన్ చేసేసి లోపల ఏమేమి ఉన్నాయో అనేది మీకైతే చూపిస్తాను అనమాట. ఇక్కడ చూసినట్లయితే బాక్స్లో నాకైతే మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. క్విక్ సెటప్ అని చెప్పేసి మనకి మానిటర్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలని మనకైతే చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీనికి కనెక్ట్ చేసుకోవడానికి మనకి పవర్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మన బ్రాండ్ నుంచి ఒక స్టిక్కర్ అయితే బార్ కోడ్ మెన్షన్ చేయడం జరిగింది దీనికి కూడా. సో ఇంకా చూసేద్దాం మనకి ఏమేమి ఉన్నాయో బాక్స్లో. సో ఇంకా చూసినట్లయితే మనకి ఒక సీడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. హెచ్పి మానిటర్ సీడీ అని చెప్పేసి మనకి ఏ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పేసి ఉంటుందన్నమాట. ఆ సీడీ అయితే నేను ఇంకా అది సీడీ అయితే యూజ్ చేయలేదు, చూద్దాం. సో మనం బాక్స్ లోపల వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక స్టాండ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఈ స్టాండ్ మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పేసి మనకి ఇందాక యూజర్ గైడ్లో క్విక్ సెటప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవడానికి ఒక WXGA కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూసారు కదా, WXGA కేబుల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో మనకి అవన్నీ బాక్స్లో కావాల్సినవన్నీ వీళ్ళే సెట్ చేసి ఇవ్వడం జరిగింది. సో జస్ట్ మనం సెటప్ చేసుకుంటే అసెంబుల్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ముందుగా అయితే నేను ఒక మానిటర్ అయితే తీసేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మానిటర్ ఏ విధంగా ఉన్నది. సో అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక స్టాండ్ని, అంటే ఇందాక స్టాండ్ చూపించాను కదా, దానికైతే మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనకి వెనక వైపు తిప్పేసి ఖాళీ ఉంది కదా, దానిలోకి అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్సర్ట్ చేసి దాన్ని అయితే మానిటర్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం మనం ఏ విధంగా కనెక్ట్ చేయగలమని చెప్పేసి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి మానిటర్ వచ్చేసి ఒక కవర్తో అయితే నైస్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్యాకింగ్ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఓకే, మనకి చూసినట్లయితే మనకి థర్మాకోల్తో అయితే ఏ విధంగా కూడా డ్యామేజ్ అవ్వకుండా మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేనైతే కవర్ని రిమూవ్ చేసేసి మీకు మానిటర్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడైతే చూపించడం జరుగుతుంది. సో చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ మానిటర్ వచ్చేసరికి మనకి హెచ్డి డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. మనకి 20 KD అని మెన్షన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ మానిటర్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి బ్రాండ్ అయితే కనిపిస్తుంది, మనకి హెచ్పి అని చెప్పేసి. వెనకాల చూసుకున్నట్లయితే మనకి పవర్ కార్డ్ కనెక్ట్ చేయడానికి, అలాగే WXGA కనెక్ట్ చేయడానికి పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టాండ్ని ఫిక్స్ చేయడం కూడా వీళ్ళైతే ఒక ఇన్సర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, ఈ విధంగా అయితే మనం దీన్ని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మనం ఆ స్టాండ్లో అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం మనం ఈ ఎలా ఫిక్స్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా మీరు ఫిక్స్ చేసేసి మనం టేబుల్ మీద పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టుకోవడానికి స్టాండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వాల్ మౌంటింగ్ స్టాండ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు, కేవలం మనం టేబుల్ మీద ఫిక్స్ చేసుకునేలాగైతేనే ఉంటుంది. సో ఇవి చూసారు కదా, మానిటర్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో అంతేకాకుండా మనకి ఇక్కడ బటన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు చూసారు కదా, మనకి పవర్ కార్డ్, ఓకే WXGA కేబుల్, అలాగే ఒక యూజర్ మాన్యువల్, అలాగే ఒక సీడీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా చూసుకున్నట్లయితే మనకి వెనకాల వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. సో నీట్గా ఉంది, డిస్ప్లే కూడా బాగా అయితే ఉండడం జరిగింది. ఇంకా చూపిస్తాను మీకు. ఇక్కడ
మనకి ఆటో కలర్ అడ్జస్ట్మెంట్, ఓకే, కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, అలాగే మనకి పవర్ బటన్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, పవర్ బటన్ అలాగే పక్కన 2 బటన్స్ అయితే మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటిని యూస్ చేసి మనం అయితే కలర్ అడ్జస్ట్మెంట్ అని చేసుకోవచ్చు, బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. సో మనకి ఈ విధంగా చూసినట్లయితే క్విక్ సెటప్లో మనకి ఈ విధంగా అయితే మనం ప్రొవైడ్ చేయాల్సారు. ఓకే, మనం ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో మీరు ఇవన్నీ చూడండి, మనం ఆల్రెడీ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో మనకి ఇంకా ఒకటే మిగిలింది, మనం మానిటర్ని అయితే ఆన్ చేసేసి చూసేద్దాం. అందుకంటే ముందు మనం ఏ విధంగా కనెక్ట్ చేయాలని చూసేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ VGA కేబుల్ ఉంది కదా, VGA పోర్ట్ని అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, VGA పోర్ట్ ఇన్సర్ట్ చేయాలి, అలాగే మన పవర్ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. వాటి రెండింటిని మనకి CPUకి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. CPUకి కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఉంటుంది అనేది మీకైతే చూపిస్తాను. సో ముందు ఈ ప్రాసెస్ చెప్తలేదు, మనకు కేవలం కేబుల్స్ కనెక్ట్ చేయడం కూడా మనం వీడియో చేస్తే బాగోదు. సో చూపిస్తాం, మొత్తం సెటప్ అంతా పూర్తయిన తర్వాత మీకు అయితే కనిపిస్తాను. సో చూసారు కదా, నేనైతే నా సెటప్ని అయితే కంప్లీట్ చేసేసాను. నేను Windows 7 అయితే వాడుతున్నాను. సో ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే కనిపిస్తడం జరుగుతుంది, ఇక్కడ ఒక లైట్ అనేది. సో అంతేకాకుండా HP బ్యాండ్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసేద్దాం మనం వీడియోని అయితే. ఓకే, మన మానిటర్ అయితే ఏ విధంగా అనేది స్టార్ట్ చేసి చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, నా మానిటర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి మెయిన్గా చెప్పవలసింది ఏంటంటే, మనకి ఈ మానిటర్ వచ్చేసి 19.5 ఇంచెస్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. సో 19.5 ఇంచెస్ అంటే మనకి కేవలం ఓకే మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, మనకి సరిపోతుంది జస్ట్ నార్మల్ యూజర్స్, అలాగే బిగినర్స్కి అయితే మనకి ఈ విధంగా అయితే 19.5 ఇంచెస్ డిస్ప్లే. ఓకే, దీని ప్రైస్ వచ్చేసరికి నేనైతే 5000 రూపీస్కి అయితే బై చేశాను, అది కూడా ఆఫ్లైన్లో బై చేశాను. మనకి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో వచ్చేసరికి 5500, అలాగే ఆఫర్స్లో వచ్చేసరికి మనకి 4500కి అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏదైనా SBI లేదంటే క్రెడిట్ కార్డ్ అలాంటివి యూస్ చేసినట్లయితే మనకైతే డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే మానిటర్ అయితే ఉండడం జరుగుతుంది. సో సింపుల్గా మనం ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు, నార్మల్ యూజర్స్ అలాగే బిగినర్స్ అయితే. ఈ మానిటర్ అనేది ఒక బెస్ట్ మానిటర్ అనేది నేను ప్రిఫర్ అయితే చేస్తున్నాను. సో మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ మానిటర్ అన్బాక్సింగ్ ఎలా ఉందని చెప్పి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మానిటర్ అనేది మీరు బై చేస్తారా లేదని తప్పకుండా కామెంట్ చేయండి. సో అంతేకాకుండా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలన్నట్లయితే ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.